హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. వాళ్ళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టొమాటో కర్రీ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి తిన్నారంటే 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. మరి ఈ కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. కాకరకాయలను తీసుకొని పైన పొట్టు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చక్రాల్లాగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 4 నుంచి 5 వెల్లుల్లిని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కాకరకాయలను ఒక 70% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 నుంచి 4 టొమాటోలను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటో ముక్కలని మెత్తపడనివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. టొమాటో ముక్కలు ఈ విధంగా మెత్తపడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పైన కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే కాకరకాయ టొమాటో కర్రీ రెడీ. ఇలా చేసి మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టండి, ఇష్టంగా తింటారు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువగానే తింటారని నాది గ్యారెంటీ. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.